వీడియోలో మనం ఫైనాన్షియల్ డెరివేటివ్స్ గురించి తెలుసుకుందాము. ద టర్మ్ డెరివేటివ్ ఇండికేట్స్ దట్ ఇట్ హ్యాస్ నో ఇండిపెండెంట్ వాల్యూ. అంటే డెరివేటివ్కి ఒక ఇండిపెండెంట్ వాల్యూ అనేది ఉండదు. దట్ వాల్యూ ఈజ్ ఎంటైర్లీ డెరైవ్డ్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ ద అండర్లయింగ్ ఎసెట్. ఈ డెరివేటివ్ అనే దానికి వాల్యూ ఎలా వస్తుంది అంటే ఒక అండర్లయింగ్ ఎసెట్స్ ద్వారా దీనికి వాల్యూ వస్తుంది. A derivative is a financial instrument whose value is derived from the value of the underlying asset. మనం పైన చెప్పుకున్న దానిలాగే ఇక్కడ కూడా సేమ్ చెప్తుంది అనమాట. డెరివేటివ్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, దీనికి అండర్లయింగ్ ఎసెట్ ద్వారా వాల్యూ వస్తుంది. ఆ అండర్లయింగ్ ఎసెట్స్ ఏంటంటే విచ్ కెన్ బి కమోడిటీస్, ప్రీషియస్ మెటల్స్, కరెన్సీస్, బాండ్స్, స్టాక్స్. ఇందులో ఏమైనా అవ్వచ్చు, వీటి ద్వారా దానికి వాల్యూ వస్తుందంట. మనము ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ యొక్క డెఫినేషన్ ఫాలో అవ్వాలి కాబట్టి ఇక్కడ డెఫినేషన్ చూద్దాము. ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 డిఫైన్స్ సెక్యూరిటీ డెరైవ్డ్ ఫ్రమ్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. అంటే సెక్యూరిటీస్ అనేవి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వస్తాయంట. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? షేరు, లోను, వెదర్ సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్. అవి సెక్యూర్ అయినా ఉండొచ్చు, అన్సెక్యూర్ అయినా ఉండొచ్చు. రిస్క్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ కాంట్రాక్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీస్. ఇంకా వేరే సెక్యూరిటీ రూపంలో అయినా ఉండొచ్చు. ఏ కాంట్రాక్ట్ విచ్ డెరైవ్స్ ఇట్స్ వాల్యూస్ ఫ్రమ్ ద ప్రైస్ ఆర్ ఇండెక్స్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ అండర్లయింగ్ సెక్యూరిటీస్. మనం పైన చెప్పుకున్నాం కదా అండర్లయింగ్ సెక్యూరిటీస్ ద్వారా వాల్యూ వస్తుందని. ఇక్కడ కూడా సేమ్ అదే చెప్తుంది, కాకపోతే అక్కడ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసుకున్నాము, సింపుల్ ఇంగ్లీష్లో. ఇక్కడ టర్మ్స్, ఫైనాన్షియల్ టర్మ్స్ని బట్టి ఉంది డెఫినేషన్. టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ చూద్దాము. ఇవి 4 టైప్స్ అనమాట: ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్. ఫార్వర్డ్స్ చూద్దాం. ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కస్టమైజ్డ్ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 parties టు బై ఆర్ సెల్ యాన్ అసెట్ అట్ ఏ స్పెసిఫైడ్ ప్రైస్ ఆన్ ఏ ఫ్యూచర్ డేట్. బయ్యర్, సెల్లర్ ఇద్దరి మధ్య, అంటే 2 parties, వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దాన్నే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటారు. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అన్నా, ఫార్వర్డ్ అగ్రిమెంట్ అన్నా, ఫార్వర్డ్ మార్కెట్ అన్నా సేమ్ అనమాట. అంటే ఒకసారి మనకి అడిగేటప్పుడు ఫార్వర్డ్ అగ్రిమెంట్ అని అడుగుతాడు, మార్కెట్ అని అడుగుతాడు. మనం అన్నిటికీ ఒకే ఆన్సర్ రాయొచ్చు. దీస్ ఆర్ ట్రెడిషనల్ కాంట్రాక్ట్స్. కాకపోతే నౌడేస్ వెరీ ఫ్యూ పీపుల్స్ యూజింగ్ దీస్ కాంట్రాక్ట్స్. అంటే ఇప్పుడు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ని ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఓవర్కమ్ చేసేసాయి కాబట్టి నౌడేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫరింగ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ని ఓవర్కమ్ చేసేసాయి. ఈ కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వాలంటే మన కౌంటర్ పార్టీ తెలిసి ఉండాలి, అంటే ఆపోజిట్ పార్టీ తెలిసి ఉండాలి. బేసిక్గా ఈ కాంట్రాక్ట్ ఓవర్ ద కౌంటర్ కాంట్రాక్ట్, వీటిని ఓటీసీ అంటారు. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ ఉంటుంది. బయ్యర్కి సెల్లర్కి ఫేస్ టు ఫేస్. Buyer and seller, they meet face to face anamata. Forward contract means buyers and sellers enter into an agreement to exchange the goods for cash. This exchange happens in future date at a future price. ఈ కాంట్రాక్ట్ అనేది ఫ్యూచర్ డేట్కి, ఫ్యూచర్ ప్రైస్కి సంబంధించి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్, వై లిమిటెడ్ రెండు ఉన్నాయి. ఎక్స్ లిమిటెడ్ గోల్డ్ అమ్మాలనుకుంటుంది, ఎక్స్ లిమిటెడ్ కొనుక్కోవాలనుకుంటుంది, వై లిమిటెడ్ అమ్మాలనుకుంటుంది. ఈరోజు డేట్ ఎంత? 9/6/2021. ఈరోజు అగ్రిమెంట్కి వెళ్తుంది అనమాట ఎక్స్ లిమిటెడ్. 3 months తర్వాత గోల్డ్ ప్రైస్ బాగా పెరుగుతుందని ఎక్స్ లిమిటెడ్ అనుకుంటుంది, వై లిమిటెడ్ ప్రైస్ తగ్గుతుంది అనుకుంటుంది. కాబట్టి ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్తో ఒక ఒప్పందానికి వెళ్ళిందనమాట. ఏంటంటే 8 సెప్టెంబర్ 2021 ఎక్స్ లిమిటెడ్ అనే నేను వై లిమిటెడ్ దగ్గర 1 kg గోల్డ్ని 1000 రూపాయలకు కొనుక్కుంటానని అగ్రిమెంట్కి రాసుకుందనమాట. దీన్నే మనం ఇలా అగ్రిమెంట్ రాసుకోవడాన్నే మనం ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటామన్నమాట. ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి ఈ రోజు గోల్డ్ ప్రైస్తోనే సంబంధం ఉండదు, ఆ 8 సెప్టెంబర్న ఉండే గోల్డ్ ప్రైస్తోనే సంబంధం ఉండదు అనమాట. వై లిమిటెడ్ కూడా అనవసరం. ఆ 8వ తారీఖున ఎక్స్ లిమిటెడ్కి వై లిమిటెడ్ 1000 రూపాయలకి కేజీ బంగారం అమ్మేయాలి. ఇదే ఫార్వర్డ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్ గురించి తెలుసుకుందాం. లైక్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్, ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఈజ్ ఆల్సో అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 parties టు బై ఆర్ సెల్ అన్ అసెట్ అట్ ప్రీ డిఫైన్డ్ డేట్ ఇన్ ఫ్యూచర్ అట్ ప్రీ డిసైడెడ్ ప్రైస్. ఫ్యూచర్ కాంట్రాక్ట్ కూడా సేమ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లాగే ఉంటాయి. ఇది కూడా 2 పార్టీల మధ్య అగ్రిమెంటే, కాకపోతే ప్రీ డిఫైన్డ్ డేట్
అండ్ ప్రీ డిసైడెడ్ ప్రైస్ అనమాట. వాళ్ళు ముందే ప్రైస్ నిర్ణయించేసుకుంటారు. ఫ్యూచర్ కాంట్రాక్ట్లో అడ్వాన్స్ పే చేస్తాము. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో మనం అడ్వాన్స్ పే చేయమన్నమాట. ఐ మీన్ ముందు పై దాంట్లో ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్ అని. ఎక్స్ లిమిటెడ్ గోల్డ్ కొనాలనుకుంటుంది, వై లిమిటెడ్ అమ్మాలనుకుంటుంది అని. ఎక్స్ లిమిటెడ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్లో అయితే ఎక్స్ లిమిటెడ్ వై లిమిటెడ్కి కొంచెం అడ్వాన్స్ పే చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 1000 రూపాయలు బంగారం కొనాలనుకుంటుంది కదా, ఆ 1000లో కొంచెం అడ్వాన్స్ ఇప్పుడు పే చేసేసి మిగతా తర్వాత పే చేస్తానని చెప్తుంది ఫ్యూచర్ కాంట్రాక్ట్లో అయితే. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో అయితే ఎటువంటి అడ్వాన్స్ పే చేయదు. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ని తగ్గించడం కోసం వచ్చింది ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఆప్షన్స్ ఆర్ ద ఫైనాన్షియల్ ప్రొడక్ట్ విచ్ గివ్స్ ద రైట్ టు ద హోల్డర్ టు బై ఆర్ సెల్ ద అండర్లయింగ్ ఎసెట్ ఎట్ ఏ ప్రీ డిఫైన్డ్ ప్రైస్ ఎట్ ప్రీ డిఫైన్డ్ ఫ్యూచర్ డేట్. ఇది ఒక రైట్ ఇస్తుంది అనమాట బయ్యర్కి, సెల్లర్కి ఫ్యూచర్లో అమ్ముకోవడానికి. చెప్పాను కదా మీకు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అనే 2 ఉంటాయి అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. రామ్, శ్యామ్ అనే 2 వ్యక్తులు ఉన్నారనమాట. రామ్ దగ్గర 1 ఎకరం భూమి ఉంది. సో అది ఫ్యూచర్లో వాల్యూ పెరుగుతుందని, అప్పుడు వెంచర్స్ వేసి రియల్ ఎస్టేట్ చేయొచ్చని శ్యామ్ అనుకొని ఆ భూమిని అమ్మమని రామ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అందుకు రామ్ దాన్ని 20 లక్షలకు అమ్ముతానని అంటాడనమాట. దానికి శ్యామ్ యాక్సెప్ట్ చేసి 8 lakhs అడ్వాన్స్గా పే చేస్తాడు. రిమైనింగ్ అమౌంట్ 3 monthsలో ఇస్తానని చెప్తాడు. ఇంతలో గవర్నమెంట్ ఆ ప్లేస్లో కొత్త రాజధాని పెడతానని అనౌన్స్ చేస్తుంది అనమాట. అనౌన్స్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ భూమి యొక్క వాల్యూ 50 lakhsకి పెరిగిపోయింది. అప్పుడు శ్యామ్ ఆ ల్యాండ్ 50 lakhsకి కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒప్పందం చేసుకున్న దాన్ని బట్టి 20 lakhsకి కొంటే సరిపోతుంది అనమాట. అలాగే ఆ ల్యాండ్ వాల్యూ 5 lakhsకి పడిపోయింది అనుకోండి, అప్పుడు శ్యామ్ 20 lakhs పెట్టి ఆ ల్యాండ్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ 5 lakhsకే కొనుక్కోవచ్చు అనమాట. అంటే తను పే చేసిన 8 lakhsని తను ఉంచేసుకోవచ్చు, రామ్ ఉంచేసుకోవచ్చు. శ్యామ్ మాత్రం 20 lakhs పే చేయక్కర్లేదు. అంటే ఒకవేళ ఆ ల్యాండ్ యొక్క వాల్యూ తగ్గితే, ఎందుకంటే ఇది ఆప్షన్స్లో జరిగింది కాబట్టి. ఈ ఎగ్జాంపుల్లో రామ్ ఇచ్చిన 20 lakhsని కాల్ ఆప్షన్ అంటారు. శ్యామ్ ఒప్పుకున్నాడు కదా, దాన్ని మనం పుట్ ఆప్షన్ అంటాం. అడ్వాన్స్గా పే చేసిన 8 lakhs ఉన్నాయి కదా, దాన్ని మనం ఆప్షన్ ప్రీమియం అంటారు. నెక్స్ట్ మనం స్వాప్స్ గురించి తెలుసుకుందాం. స్వాప్స్ ఆర్ ప్రైవేట్ అగ్రిమెంట్స్ బిట్వీన్ 2 parties టు ఎక్స్చేంజ్ క్యాష్ ఫ్లోస్ ఇన్ ద ఫ్యూచర్ అకార్డింగ్ టు ఏ ప్రీ అరేంజ్డ్ ఫార్ములా. ఇప్పుడు విజయ్ అనే అతనికి హోమ్ లోన్ ఉంది. నెక్స్ట్ ప్రసాద్ అనే అతనికి హోమ్ లోన్ ఉంది. కాకపోతే విజయ్ అనే అతనికి హోమ్ లోన్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఉంది. ప్రసాద్ అనే అతని మీదకి వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఉంది. విజయ్ అనుకుంటున్నాడు వేరియబుల్ ఇంట్రెస్ట్ రేటే తగ్గుతుంది ఫ్యూచర్లో అనుకుంటున్నాడు. ప్రసాద్ ఏమో పెరుగుతుంది అనుకుంటున్నాడు. సో వీళ్ళిద్దరూ ఒకరిలోని మరొకరు పే చేద్దామని అగ్రిమెంట్ చేసుకుంటారనమాట. దీన్నే స్వాప్స్ అంటారు. మనం కూడా ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే మార్జిన్ అమౌంట్ని మెయింటైన్ చేయాలి. మనం ఒక డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసి ఉంచుకోవాలన్నమాట. ఈక్విటీ మార్కెట్లో మన దగ్గర ఎంత మనీ ఉంటే దానికి సరిపడా స్టాక్స్ మాత్రమే కొంటాము. కానీ ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మాత్రం లాట్స్లో కొనాలి. అంటే ఒక లాట్స్కి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లాట్స్కి 500 షేర్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 200 షేర్స్ ఉంటాయి. మనం ఆ 200 షేర్స్ని ఒక లాట్గా కొనుక్కోవాలన్నమాట. ఈ లాట్స్లో షేర్స్ యొక్క సైజ్ కంపెనీని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ డెరివేటివ్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.